చూడండి ఒక నిమిషం అండి, నేను కాళేశ్వరం వాటర్ కింద ఉండేటోడిని, నాకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ వాటర్ రావాలి, నేను రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చినాను. కేటీఆర్ గారు వస్తా రాకపోతే నేనైతే లోపలికి నాకు రూల్ బుక్ పంపించండి. నేను ఐఎమ్ సంబడి, ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్. మీకంటే ఎక్కువ రూల్ బుక్ నాకు తెలుసు, మీకంటే ఎక్కువ చదువుకున్నాను. నేను తప్పకుండా మీరు చెప్పిన విధంగా ప్రవర్తిస్తాను. కానీ మీరు ఎందుకు చెప్తే నేను ఊరుకుని ఉంటా. ఇక్కడ మీరు చెప్పకపోతే మాత్రం ఇట్ ఈస్ నాట్ అన్రీజనబుల్, ఇట్ ఇస్ ఫ్రమ్ యువర్ సైడ్. ప్లీజ్ దయచేసి చెప్పండి అని చెప్తున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాము, వినమ్రపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు పోనీట్లేదు మాకు చెప్పండి. మీరు రిక్వెస్ట్ చేయట్లేదు, మీరు ఆర్డర్ తీసుకుని అక్కడ నుంచి వెయిట్ చేయండి అని గట్టి చెప్తున్నారు. చెప్పండి దేని గురించి చెప్పమని చెప్తున్నాం కదా సార్. ఎవరు అన్ని చోట్ల మా ప్రజలందరినీ ఆపేశారు. నా వెనకాల వచ్చిన నా వెనకాల కారుని కూడా ఆపేసిన నేను అయినా ఏమనలేదు. నా బండిని ఆపారండి వెనకాల. ఓకే ఆగండి అక్కడే అని చెప్పి ఆపేసి వచ్చాను నా కారుని. నేను వచ్చిన తర్వాత కూడా మీరు ఆపుతా ఉన్నారు. ఇక్కడ నేను ఒక్కడే వచ్చినాను, అయినా ఆపుతున్నారు మీరు. మీరు అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు డీఎస్పీ గారు. యు ఆర్ ద వన్ హూస్ క్రియేటింగ్ ఇష్యూ. మేము సౌండ్ లేకుండా, మేము ఎవరిని తీసుకురాకుండా వస్తే కూడా మీరు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమో ఎవరు రావద్దని రాలేదు మా వాళ్ళు ఎవరు కూడా, అయినా కూడా మీరు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు మేమేమన్నా జనాల్ని తీసుకెళ్తున్నామా? మేము ఒక్కొక్కరు వెళ్తున్నాం లోపలికి కూడా మీరు ఎలో చేయకపోతే ఎట్లా చెప్పండి, నాకు అర్థమవట్లేదు.